హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వాచనే సుజగతి పాప భారము మోయన్ వాచనే సుజగతి పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నిచ్చెను నిత్య జీవము నిచ్చెను హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి క్లేశముల్ భరించెను నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెను నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు రక్షణ ద్వారము తెరచెను ప్రభువు నిత్య నిరీక్షణ నిత్య నిరీక్షణ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపము నాకు తిరిగి వెళ్ళకు పాపము నాకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలను పరిశుద్ధులము చేరి. దయచేసి కూర్చోండి. ప్రభు బలదరికి వెళ్ళక ముందు దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుంటా. ఆదికాండము 41వ అధ్యాయం. దయచేసి మీ భాగాన్ని మీరు తీసుకోండి. అన్నీ చదవడానికి మనకు సమయం చాలదు. అవసరతను బట్టి కొన్ని లేఖనాలు మనం జ్ఞాపం చేసుకుంటూ ముందుకు వెళతాం. దయచేసి 29 నుండి 29, 30, 2 వరకు 31 వరకు. 32 వరకు చదువుకుంటా. 29 నుండి 32 వరకు చదువుకుంటా. ఒక వచ్చిన మీరు చదవండి. మరియు ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల తండ్రి, పాదములకు మీ ఇంట్లో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చారు. కలుసుకొని తన ఆత్మ ఐక్యతలో మీ వాక్య వెలుగులో ఏదైతే విన్నామో దాన్ని గ్రహించామో వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించి మా ఆరాధనకు పాత్రుడవని, మా సుదురుగు పాత్రుడవని, నువ్వు ఒక్కడవే మహిమ పొందుటకు అర్హుడవని మేము చెప్పగలిగినాం. వ్యక్తిగతంగా తండ్రి బహిరంగముగా తన అంతరంగంలో ఆరాధించగలని బిడ్డలందరూ బట్టి స్తోత్రములు. సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో మమ్మల్ని అందరూ చేర్చున్నారు. మీ ప్రేమకు మేమేం వెళ్ళలేము. అతని భూమి మీద సార్వత్రిక సంఘము ఒకరోజు మీ సన్నిధిలో మేము కనబడబోతున్నాం. ఆ దినం కొరకు సిద్ధపడాలి కనుక తండ్రి, ఈ భూమి మీద అక్కడక్కడ చెదిరిన స్థానిక సంఘాలుగా ఆరాధించే జీవితం మాకు ఇచ్చారు. నీ దాసుడు దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చిన సంఘ దర్శనం, స్త్రీ పురుషుడిగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం, ఈ సంఘంలో సాగిపోయే కృప ఇంతవరకు ఇచ్చారు. వందనాలు. సంవత్సరం అంతా కాపాడారు. వందనాలు. అతని చివరి ఆదివారం మీ ఇంట్లో మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి స్తుతులు అర్పిస్తూ చదువుకున్న వాక్య భాగంలో నుండి మాతో మీరు మాట్లాడి దాసును బలపరచండి, ఆత్మాభిషేకం దయచేయండి. 21:9 ప్రకారంగా మీ వాగ్దానం చేయండి. యోహాను సువార్త 3:34 మీ వాక్యాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ సహాయం చేసి నడిపించమని యేసు ప్రభువారి మా హృదయాలను మీరు స్పందించి ఆత్మదేవ తాకి బల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ బలలో చేవేసి మా జీవితాలు మీకు అంగీకారంగా ఆత్మీయ జీవితంలో మీకు అంగీకారంగా ఉంటూ సిద్ధపరచమని వచ్చిన వారందరూ బట్టి వందనాలు. ఇంకెవరిని వస్తుడు తేడుకురమ్మని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఐగుప్తు దేశానికి దేవుడు పంపించబడినటువంటి కరువు కనబడుతుంది. ఇది ఫరో రాజుకి కలభావం కల వచ్చింది. 7 ఆవులు, బలిసిన ఆవులు, 7 పీల ఆవులు, బలహీనమైన ఆవులు, ఇక 7 ఎన్నులు బలిసినవి, 7 బలహీనమైన ఎన్నులు. ఇవి ఏటి ఒడ్డు నుండి వచ్చినట్లు వచ్చినాయి. కనుక ముందు బలమైన ఆవులు వచ్చినాయి, బలిసిన ఆవులు అని రాయబడింది. కనుక తర్వాత బలహీనమైనవి వచ్చినాయి. ఈ బలహీనమైనవి బలమైన వాటిని తినివేసినవి అని రాయబడింది.
కనుక ఇవన్నీ ఫరోకు ఇవ్వబడిన కళ. ఈ కళను బట్టి ఫరో కలవరం చెందినాడు, కలవరపడ్డాడు. ఈ కలవరంలో ఆయనకేం అర్థం కాల. అప్పుడు వెంటనే పానదాయకుడు మరి ఆయనకు అర్థమైంది. అయ్యా కలగాని అందరు పిలిచాడు, ఎవరు కూడా ఆయన కలభావం చెప్పలేకపోయారు. అప్పుడు ఒకరికి జ్ఞాపకం వచ్చింది. వారు జైల్లో ఉన్నప్పుడు యోసేపు ఒకడికి చెప్తాడు ఉరిదీయబడ్డాడు, ఇంకొక వ్యక్తికి ఏమో ఉద్యోగం మళ్ళీ ఇవ్వబడింది పానదాయకుడికి. కనుక ఇప్పుడు ఎదురు చెప్పినాడు, అయ్యా నన్ను క్షమించండి, నేను కలగంటది జరిగింది ఐగుప్తు మరి జైల్లో ఉన్నప్పుడు. మరి తిరిగి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఆ వ్యక్తి హెబ్రీయుడు. అతను చెప్తాడు ఈ కళ, మీ కలభావం చెప్పగానే పిలిపించారు. యోసేపు వచ్చాడు, యోసేపు పిలువబడ్డాడు. 14 వచనం దయచేసి 15 కలిసి చదువుదాం. ఫరో యోసేపును పిలిచెను కాబట్టి సరసాలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. ఫరో యోసేపుతో, నేను ఒక కలగంటిని, దాని భావము తెలపగల వారు ఎవరునూ లేరు. నీవు కలను వినినెడల దాని భావము చెప్పగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు 16 కూడా. యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. కనుక దేవుడే చెప్తాడు మీకు, దేవుడే ఈ కళ పంపించాడు, దేవుని ముందు పెట్టుకున్నాడు యోసేపు తన జీవితంలో. నాదేమి లేదు, నా జ్ఞానం కాదు, నా బలం కాదు, నా ఆలోచన కాదు, దేవుడు అనే మాట మనం ఆ వచనం చదువుతున్నాం. ఏ వచనంలో ఉంది ఆ మాట? కనుక 16 వచనంలో. కాబట్టి కలభావం చెప్పడు, నువ్వు నిన్ను గురించి విన్నాను అన్నాడు. కనుక దేవుని బిడ్డల గురించి ఇతరులు విన్నప్పుడు కలిగేటువంటి ఒక పరివర్తన, ఒక మేలు, ఒక క్షేమం అనేది మనం చూడగలం. కానీ యోసేపును దేవుడు తీసుకెళ్ళాడు, ఐగుప్తులో పరీక్షలో తీసుకెళ్ళాడు, అనుభవాలు తీసుకెళ్ళాడు. కాలం పరిపూర్ణమైంది, తన సమయం వచ్చింది, దేవుడు తనని జ్ఞాపం చేసుకున్నాడు. దేవుని వాక్యము ఇవన్నీ అనుభవాలు. కనుక కీర్తన 101 చదువుదాం. యోసేపుని గురించి ఒక మాట అక్కడ రాయబడింది. దయచేసి ఇది ఎందుకు ఈ మాట కాడికి వస్తున్నామంటే, దేవుడు ఏది చెప్పాడో అది జరుగుతుంది. అది జరిగేంత వరకు కూడా మరి కార్యం వెంటనే జరగదు, అది జరగాలి. జరిగిన తర్వాతనే మనం చూడగలం. 105 కీర్తన 105 18 నుండి చదువుకుంటాం, 17 నుండి చదువుకుంటూ వస్తాం. వారికంటే ముందు ఒకరిని పంపాను, యోసేపు దాసుడిగా అమ్మబడాను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజల ఏలువాడు అతన్ని విడుదల చేశాను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానుడిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించాను. మాట గమనించి, కనుక యోసేపుకు ప్రమోషన్, ఉన్నత స్థానానికి రావడానికి ఎక్కడి నుంచి వచ్చాడు? కింది నుండి వెళ్ళాడు పైకి. దాసుడనే యోసేపుని గురించి చెప్పబడినప్పుడు ఫిలిప్పీ 2లో రాయబడింది, దాసుని స్వరూపం ధరించాడు మన ప్రభు భూమి మీదకి వచ్చటమని పౌలు గారు చెబుతున్నాడు. దాసుని స్వరూపం ధరించి తను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా రిక్తుడైపోయినాడు నీ కొరకు నా కొరకు. తగ్గించుకున్న వానికి కలిగేటువంటి మేలేంటి? కనుక ఆది కాండంలో యోసేపు ప్రభుకు గుర్తుగా ఉన్నాడు, ప్రభు గుర్తుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ కళాభావము చెప్పుటకు యోసేపు ఎలా పిలువబడ్డాడు, ఎలా పంపించబడ్డాడు ఐగుప్తుకి? ఈ లోకమనే పాపలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దగ్గర పంపించబడ్డాడు నీ నా నిమిత్తం. నీవు నేను మనమందరం సెరలో ఉన్నాం, పాపం అనే సెరలో ఉన్నాం, శాపం అనే సెరలో ఉన్నాం, దేవుడికి దురస్తులుగా ఉన్నాం. దేవుడికి దురస్తులుగా ఉన్న మనల్ని రక్షించుటకు ఆ కుమారుడు దిగి వచ్చాడు భూమి మీదకి. 33 సంవత్సరాలు లోకంలో ఉన్నాడు కనుక శిలువ మీదకి వెళ్ళాడు. శిలువ మీదకి వెళ్ళి ఆ శిలువ మీద రక్తం కార్చినాడు, ప్రాణం అర్పించాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో తిరిగి లేచడం ద్వారా నీకు నాకు జీవం ఇచ్చాడు. ఈ జీవం ఇచ్చాడు, జీవములో పాలివారుగా చేశాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. కనుక ఇవన్నీ మనకు జ్ఞాపకం చేసుకుంటే మరి ఇక్కడ కళాభావము చెప్పగలిగినాడు. ఇలా 2 విషయాలు, ఒకటి ఏంటంటే సమృద్ధి అయిన పంట,
రెండోది కరువు. కరువు అనేది కష్టాలు, ప్రజలకు ఎంతో నష్టము, ఆకలి అల్లాడిపోయేటువంటి పరిస్థితి కరువు అనేది. కానీ కరువు రాబోతున్న ముందు సమృద్ధి పంట వస్తుంది. సమృద్ధి పంట, ఆ సమృద్ధి పంటను సమకూర్చేవాళ్ళు కావాలి. మనందరి జీవితాలు కూడా దేవుడు సమృద్ధిగా వాక్యం ఇస్తున్నాడు. సమృద్ధిగా భౌతికంగా సమృద్ధి ఇచ్చాడు, ఆత్మీయంగా సమృద్ధి ఇస్తున్నాడు. దీన్ని మనం స్టోర్ చేసుకునే వారం కావాలి. కోతులు ఉన్నాయి, కోతులకు ఆహారం దొరికిందంటే అవేం చేస్తాయి? ఇక్కడ దేవుడు వాటికి 2 తిత్తులు పెట్టినాడు. ఈ తిత్తులు ఏం చేస్తాయి అంటే అవి ముందు కూర్చుకుంటాయి. ఆ వ్యక్తి రాకముందు ఆడ ఆరబోసి ఉంటాయో, శనక్కాయలో పెసల్లో ఏవో బయట ఆరబోస్తారు. కానీ ఆ ఇంట్లో పని చేసుకుంటుంది. ఇవి కనబడకుండా తెలియకుండా ఎక్కడ ఆహారం వెతుక్కుంటే అవి వెతుకుని కనబడగానే త్వర దిగేసి ఆ మంచం చుట్టూ తిరిగి ఏం చేస్తాయి? లోపలికి ఈ తిత్తులో నింపుకుంటాయి. ముందు ఈ తిత్తులు నింపుకున్న తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాయి అంటే అవి పైకి వెళ్ళిన తర్వాత చెట్టు ఎక్కుతాయి, లేక ఎక్కడో పైకి పోతాయి. తర్వాత అవి ఏం చేస్తాయి? లోపల నుండి తీసుకొని తింటాయి. దేవుడు వాటికి ఇచ్చినటువంటి ఆహారం. పశువులు ఉన్నాయి, పొలానికి వెళతాయి, దినమంతా మేస్తాయి, ఇంటికి వస్తాయి, కట్టేస్తారు పాలు తీయకముందు. అవేం చేస్తాయి? పాలు తీసి కుడితి పెట్టిన తర్వాత నీళ్ళు తాగిన తర్వాత పాలు తీసుకముందు అవి పడుకొని నెమరు పెడతాయి. నెమరు పెడితే లోపల ఏమొస్తాయి? లోపల ఆహారం తీసుకొని నెమరు పెడతాయి, మళ్ళీ తేపుతాయి, లోపల పంపిస్తామంటే దేవుడు వాటికి ఇచ్చినటువంటి అనుభవం. వాటికి లోపల పెట్టాడు స్టోరు. కానీ కడుపు నిండా మేయి, ఇంటికి వచ్చినాక నెమరు వేయి, నెమరు వేసినాక అవి జీర్ణం అవుతాయి, తర్వాత పేడై కిందికి వస్తాయి. బలం పాలు ఇవ్వటానికి. కనుక పిల్లరా, ఇవన్నీ దేవుని సృష్టిలో దేవుని ఏర్పాటు. ఇది ఈనాడు దేవుని ప్రజలు మన జీవితాల్లో వాక్యం వింటున్నాం. సరే, భౌతికంగా మనం కార్యకలాపాలు చేసుకుంటాం, ఉద్యోగం చేస్తున్నాం, సంపాదన వస్తుంది, ఇవన్నీ మనం చేస్తాం, స్టోర్ చేస్తాం. ఎక్కడ? బ్యాంక్కి స్టోర్. బంగారు గోల్డ్ ఉంది, స్టోర్ చేస్తాం, దాచిపెట్టుకుంటాం. ఇంట్లో దొంగలు వస్తారేమో దోచుకుంటారేమో కనుక స్టోర్ చేసుకుంటాం. ఆత్మీయ జీవితంలో కూడా వాక్యాన్ని మనం స్టోర్ చేసుకునేవారం కావాలి. ఎక్కడ? అది అంటాడు దేవుని వాక్యం. 119 కీర్తన 11లో ఒక మాట అన్నాడు దావీదు. తరుణ తెచ్చేసిన వారు 119 కీర్తన 11. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నా. హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం ఏంటి? దేవుడే. హృదయంలో దేవుడు ఉండాలి. నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, మనల్ని ప్రేమించి, శిలువ మీద ప్రాణం ఇచ్చి, రక్తం గార్చి, సమాజం తిరిగి లేచి, ప్రభా నేను పాపి నుండి క్షమించిన దేవుడు హృదయంలోకి వచ్చాడు. రోమా 10:8-9 ప్రకారంగా హృదయంలోకి వచ్చాడు. హృదయంలోకి వచ్చినాక ఏం చేయాలి? స్టోర్ ఆయన లోపల ఉంచాలి. కొలసి 3:15-16 ప్రకారంగా వాక్యాన్ని ఏం చేయాలి? పాటలతో, వాక్యంతో హృదయంలో మనం నెమరు వేయాలి, వినిపించాలి. సమృద్ధి అయినటువంటి వాక్యం అంటే సమృద్ధిగా. కొలసి పత్రిక చూడ దయచేసి ఒక మాట చదువుతాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పౌలు గారు సంఘానికి జ్ఞాపం చేస్తున్న విషయం తలంపు ఏంటంటే ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుండి చదవండి, తీసుకొస్తారుగా. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు హృదయం ఏలుండి. ఎందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతురి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా నివాసం చేయాలన్న ప్రభువుకు సమృద్ధైన స్వతంత్రం మన జీవితాల్లో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి, మన వ్యక్తిగత హృదయాల్లో ఉండాలి. కుటుంబంలో మనం అందరం కలిసి ఉన్నాం కనుక ఎలా గదులు తిరుగుతామో, స్వతంత్రంగా ఉంటామో, సమృద్ధి అయిన వాక్యం ఇక్కడంటే సమృద్ధి పంట ఐగుప్తికి దేవుడిచ్చాడు. కరువు రాబోతుంది. భక్సింగ్ గారు ఉన్న దినాలు వాతావరణం వేరు, భక్తులు ఉన్న దినాలు వాతావరణం వేరు. విలియం కేరీ గారు కలకట్టలో దిగారు. అక్కడ ఆయన ఉన్న కాలంలో ఆ పట్టణానికి, ఆ దేశమంతటికి, ఆ ప్రాంతమంతటికి ఏమిచ్చాడు? సమృద్ధి అయిన వాక్యము, బైబిలు అనేక భాషల్లో ప్రింట్ చేశాడు. జార్జ్ ముల్లర్ గారు, జార్జ్ వర్వర్ గారు, ఇలా దైవజనులు, బిల్లీ గ్రామ్ గారు ప్రపంచాన్ని తిరిగాడు. ఇప్పుడు సువార్త చేసే అవకాశం లేదు. ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించాడు దైవజనుడు. పిల్లరా, భక్సింగ్ గారికి సంఘాలు కట్టే పరిచయం ఇచ్చాడు.
సంఘ దర్శనము, స్త్రీ పురుషులు ప్రభుని ఆరాధించేది, వారం మన మధ్యలో ఉండేది, బల చేవేసేది, ఎవరికి వాళ్ళు పరీక్షించుకొని ప్రభు రాకడ సిద్ధపడేది. ఈ వలయంలో మనం ఉంచున్నాడు ఈ సంఘ దర్శనములో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సమృద్ధి అయిన పంట వస్తుంది. ఈ పంటను సమకూర్చి పెట్టేవారు కావాలి. దీనికి ఎవరు పాత్రులంటే, దీనికి ఎవరు అర్హులంటే యోసేపు. నీ వంటి వాడికి మా మధ్యలో లేడు. జ్ఞానపూర్ణుడవు, జ్ఞానాత్మ కలిగిన వాడువు, నీవే మాకు కావాలి. ఆ ఫరో రాజు మనుషులు అందరూ ఏకీభవించారు, రాజుతోటి ఆయన పెట్టుకున్నారు. పంట పండింది, సమకూర్చినాడు, గోడౌన్స్ కట్టించాడు. ఈ గోడౌన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్లోనే. ప్రపంచంలో ధాన్యం దాచిపెట్టడానికి, ధనాగారం దాచిపెట్టడానికి, ఇవన్నీ దానికి కావలసిన మంత్రులు, పరిపాలన, ఇవన్నీ భద్రత చేసేదానికి లోకములో పిల్లరా. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, హృదయములో వాక్యమును ఉంచుకోవాలి. వాక్యమైన దేవుడు, ఆది వాక్యమును, వాక్యము దేవుడు అయ్యుండును. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. వాక్యముతో వచ్చాడు ఆయన, వాక్కు తీసుకుని వచ్చాడు. వాక్యమైన దేవుడి లోకానికి వచ్చాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. వాక్యాన్ని మన హృదయములు సమృద్ధిగా నివసింపనివ్వాలంటే చదవాలా, కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలా, వ్యక్తిగతంగా వాక్యం చదవాలా, చెప్పినప్పుడు రాసుకోవాలా, అది మనసులో వేసుకోవాలా, ధ్యానం చేసుకోవాలా. అప్పుడే ఆ వాక్యం చేస్తుంది, పాపము చేయకుండా కాపాడుతుంది, పడిపోకుండా కాపాడుతుంది, లోకంలో భద్రపరుస్తుంది, మన జీవితాన్ని భద్రపరుస్తుంది. కాబట్టి ఇప్పుడు సమృద్ధి అయిన పంట వచ్చింది, గోడమ్స్ కట్టి దాచిపెట్టాడు. సమృద్ధి అయిన పంట 2 వచనాలు చదువుదాం. ఆదికాండము దయచేసి చూడండి. ఇప్పుడు ఈ పంటను తీవేసేవారు ఎవరున్నారు? చిక్కిపోయిన ఆవులు. 29 వచనం, 30 వచనం చదుదాం. 30 వచనం, ఆదికాండం 41:30 మరియు చదవండి. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును, అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఏముంది అక్కడ? ఆ కరువు దేశమును పాడు చేయును. ఈ ఆవులు మింగేస్తున్నాయి, తినేస్తున్నాయి. బలిసిన అంటే తినేస్తాయి. ఆత్మీయ పంటను తినేసేవి, ఆత్మీయ జీవితాన్ని ఆర్పివేసేవి, ఆత్మీయ జీవితం ఎదగకుండా బలహీనపరిచేవి. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. ఈ బలహీనతలు మన జీవితంలో చూసుకోవాలి. ఈ బలహీనతలు మనం చూసుకొని లేవాలి. బలహీనతలు మనం ఉండకూడదు. పిల్లరా, నీ ఆత్మీయ జీవితంలో ఈ సంవత్సరం అంతా ఎక్కడ నిన్ను తినివేసినాయి ఈ బలహీనమైన పశువులు, చిక్కిపోయిన పశువులు, నీలో ఉండే బలహీనతలు, ఆత్మీయ జీవితంలో నేను వెనక్కి లాగినవి, ప్రభుంటికి రాకుండా, వాక్యం ఎదగకుండా, ప్రార్థనలు ఎదగకుండా, దేవునితో హత్తుకొని జీవించుకోకుండా కరువు ఎక్కడ ఆవరించింది? లోకంలో కరువు ఉంది. దేవుని వాక్యం నీకు నాకెంతో సమృద్ధిగా ఇస్తున్నాడు. ఇటువైపు ఆత్మీయంగా, ఇటువైపు భౌతికంగా 2 రకాలుగా మనకి ఇస్తున్నాడు దీవెనలు. ఎఫెసీ 1:3 ప్రకారంగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనల్ని పాత్రులుగా చేశాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి పాత్రులమైన మనము అనుభవిస్తున్నామా? ఆనందిస్తున్నామా? ప్రభుని ఘనపరుస్తున్నామా? వాక్యాన్ని హృదయంలో సోటిస్తున్నామా? వాక్యమైన దేవుడిని మనం చూపిస్తున్నామా? కుటుంబంలో ప్రాధాన్యత ఇచ్చేది సమృద్ధి. ఇప్పుడు ఈ సమృద్ధి అయిన పంట వచ్చింది, కూర్చిపెట్టాల. ఎవరు? యోసేపు కూర్చిపెట్టాడు సమృద్ధి పంట. దేవుని వాక్యం అందించబడుతున్నప్పుడు వినేది, అర్థం చేసుకునేది, నడుచుకునేది, వాక్యానుసారంగా జీవించే జీవితాల్లో మనం ఉండాలి. ఈ టైంలో మనం అలాంటి అనుభవంకి వెళ్ళకపోతే తర్వాత మనకు దొరకపోవచ్చు, కరువు రావచ్చు, కష్టాలు రావచ్చు, మందిరానికి రాలే పరిస్థితులు ఉండవచ్చు, వాక్యం చాలు కడుగు కనపడపోవచ్చు, చెవులు వినపడపోవచ్చు. ఇప్పుడు నాకు వినపట్టల్లా, 2 మిషన్లు పెట్టుకోవచ్చు చెవులకి. బలహీనత వచ్చేసింది, శరీర బలహీనత. వాడు సాంస్కృతిక కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, పడకలుండి మందిరానికి రాలా. ఇలాంటి పరిస్థితి ఏం జరుగుతుంది? అన్ని సమయాల్లో బాగున్నా అనుకోవడానికి అవకాశం లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయం అర్పించు, ప్రభుకు హృదయం ఇచ్చేయి, తీర్మానం చేసుకో, పాపాలు ఒప్పుకో, ప్రభు బిడ్డకా, ప్రభు రక్తం హృదయం కడుక్కో, సంఘంలో చేర్చబడు, బాప్తిసం తీసుకో, సంఘంలో చేర్చబడు, ఆరాధికుడుగా నీవు నేను కావాలి. మనం దేవుడిచ్చే సమృద్ధిని తొక్కివేయొద్దు, కక్కివేయొద్దు, తృణీకరించవద్దు, పోగొట్టుకోవద్దు, నిర్లక్ష్యం కలిగి ఉండవద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం లోబడేది మనసు కలిగి ఉండాలి. దేవుడు వాక్యాన్ని సంపూర్ణంగా లోబట్టడానికి ఇష్టపడితే కార్యం చేస్తాడు దేవుడు. సమృద్ధి పంట దేవుడు పంపించాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు వాక్యం ఇస్తున్నాడు, దేవుడు ఎవరు నిలబెడతాడు, రకరకాల వాడుతుంటాడు. దాన్ని ఎలా స్వీకరిస్తున్నావు?
ఎలా నడుచుకుంటున్నా వాక్యానుసారంగా పిల్లరా? ఈ సంవత్సరంతో అలా ఉన్నామా? అలా నడిచామా? అలా జీవించామా? ఎలా ఉన్నాం? ఎక్కడ పోగొట్టుకున్నాం? స్పందన ఉందా హృదయంలో? నష్టపోయానని బాధ ఉందా? పోగొట్టుకునని బాధ ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇది వ్యక్తిగత మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఎవరు పొడిస్తే వచ్చేది కాదు, ములిపెట్టి పొడిచేది కాదు, లేక తిట్టేది కాదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడేది, తిరిగి దాన్ని స్పందించబడి దాంట్లో మనం తిరిగి మళ్ళీ లేవగలిగేది. ప్రభా నువ్వు ఇచ్చేటువంటివి ఎన్నో పోగొట్టుకుంటేనే కనుక ఏమంటాడు? సమృద్ధి వస్తుంది. సమృద్ధి పంట. ఈ పంట తర్వాత ఏం జరుగుతుంది? కరువు రాబోతుంది. ఈరోజు దేవుని వాక్యం ఎంతగా అనబడుతుంది. బైబిల్ కూడా తీయబడుతుందేమో, రాబోతున్నటువంటిది తెలియదు. రాబోయే రోజులు ఇంకా ఎలా ఉంటాయో మనం ఊహించాం. ఎప్పుడు ఎలా ఉంటుందని ఎప్పుడు మనం తలంచవద్దు. దయచేసి జ్ఞాపకం పెట్టుకో. దేవుడు అవకాశాలు ఇచ్చాడు, అవకాశాలు ఉపయోగించుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే. హెబ్రోన్లో దేవుని సేవకులు ఉండే దినాలు, ఆ దినాలు పెద్ద పెద్ద సేవకుల దినాలు. రాత్రులు పడుకొని వాక్యాన్ని కంఠం చేసేవాడు ఒక సేవకుడు. వాక్యం చదువుతున్నాడు పడుకొని. ఒక బ్రదర్ లేచి తింటా ఉన్నాడు. ఏం చదువుతున్నాడు? వాక్యం కంఠతం చేస్తున్నాడు. చెప్తున్నా, నేను వాక్యాన్ని కూడా నా జీవితంలో, మన జీవితాల్లో వాక్యాన్ని స్టోర్ చేసుకోవడానికి, మనసులో వేసుకోవడానికి ప్రయాసపడాలి. ఒక సేవకుడు చెప్పినాడు, ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన చివరి వరకు మొదటి 2 వచనాలు కంఠతమైన నాకు. చెప్పమంటావా? చెప్పండి, చెప్తాను. అలా చెప్పాడు ఉంటా దైవజనుడు. ఈనాడు వాక్యానికి చిన్నపిల్లలు కంఠత వాక్యం చెప్పి సండే స్కూల్లో వాళ్ళు చెప్తారు, యెహోవా నా కాపరి. ఎంతమందికి వచ్చి చెప్పండి, ఎంతమందికి వస్తాయి? బ్రదర్స్కి, సిస్టర్స్కి ఎంతమంది నేర్చుకున్నారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒక అమ్మాయి సండే స్కూల్లో యూబీఎస్ జరుగుతుంది. యూబీఎస్ అయిపోయిన తర్వాత చెప్తున్నారు, కంఠత వాక్యాలు చెప్తున్నారు అందరూ. ఒక బిడ్డకు అవకాశం ఇచ్చారు, యవనస్తురాలికి, సీనియర్ గర్ల్. అవకాశం ఇస్తే 119వ కీర్తన మొత్తం కంఠతం చెప్పేసిందట. ఏ కీర్తన? 119వ కీర్తన. ఉందా మీకు ఆశ? ఉందా మీకు ఆ పట్టు? ఉందా మనకు ఆ పట్టు? ఉందా మనకు ఆశ? ఒక యవనస్తురాలు 119 కీర్తన ఎన్ని వచనాలు చెప్పండి? 176 వచనాలు ఎక్కడ పెట్టింది? స్టోర్ చేసుకుంది గుండెల్లో, హృదయంలో చెప్పేసింది. వచ్చేసింది బహుమానం. కాబట్టి దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి, గ్రహించాలి, తెలివితో వినాలి, శ్రద్ధగా వినాలి. ఏంటంట? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం ఇది చాలా చెప్పడానికి లేఖనాలు చాలా ఉన్నాయి, టైం పోతూ ఉంటుంది. దీని కొరకు నేను త్వరగా వాక్యము మరి నోటితోటి చెప్పడానికి ప్రయాసపడతారు. తర్వాత మీరు చదవగలిగితే నెహెమ్యా గ్రంథము 9 ఎజ్రా అనుకుంటా, ఎజ్రా 9 ఒక వచనము ఈ భాగములో జ్ఞాపం చేసుకుంటాం. ఎజ్రా ఏడ చేశారంట వాళ్ళు? 9:10 రాయబడింది అక్కడ. జ్ఞానముతో వాక్యం అన్నారంట వాళ్ళు. ఎట్టున్నారు? ఆసక్తితో వాక్యం అన్నారంట వాళ్ళు. శ్రద్ధగా, జ్ఞానం, ఆసక్తితో, శ్రద్ధతో వాక్యం వినుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు టైం లేదు, మీరు చూడతారా? చదవండి, ఇంకా కనబడలా. తలపెట్టండి పిల్లరా. శ్రద్ధ అనేది వాక్యం మీద, బాధ్యత అనేది వాక్యం మీద. వాక్యం మనల్ని కాపాడుతుంది, నడిపించాడు, ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చాడు వాక్యం అనే దేవుడు. ఇప్పుడు సమృద్ధి అయిన పంటను యోసేపు సమకూర్చినాడు. కరువు కాలం రాకముందే కూర్చిపెట్టాడు. ఈ కరువు కాలంలో ఎవరు వస్తారు? తన అన్నలు రావాలి, చెప్పిన మాట నెరవేరాలి, ఐగుప్తుకి రావాలి, ఐగుప్తుల ఆహారము. చదవండి, తెచ్చి ఒక వచ్చినాన్ని చదవండి. 42 ఆదికాండం 42 మొదటి వచ్చి చదవండి త్వరగా. మొదటి 2 వచ్చిన ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనెను. ఏమన్నాడు? ఆ ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరికొకరు చూసుకొనుచున్నారు. మరి అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని మనం సావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రెండని చెప్పగా యాకోబు కనబడింది.
పంపిస్తున్నప్పుడు కొడుకుల్ని 10 మంది కొడుకులు పంపించాడు ఐగుప్తులో. ఇప్పుడు ఐగుప్తికి రావాలి. 105వ కీర్తన ప్రకారంగా వాక్యం పరిశోధించబడ్డాడు. ఆయన చెప్పిన సంగతి నెరవేరినవి. ఇప్పుడు అన్నలు రావాలి. ఆయన కన్న కల నక్షత్రములు, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు నమస్కరించినట్లుగా అన్నాడు వచ్చారు. ఇక అది చరిత్ర అంతా మనకు ఎరిగి దాని గురించి చెప్పేదాన్ని కాదు. వచ్చారు, నమస్కారం చేశారు, ఆ తర్వాత వాళ్ళు బంధించాడు, తర్వాత పంపించాడు. ఇదంతా చరిత్ర. తలంపెట్టి ఇక్కడ ఐగుప్తులో ధాన్యం ఉన్నది, తినే ఆహారం, భౌతిక ధాన్యం ఉంది. ఎవరి దగ్గర ఉంది? యోసేపు దగ్గర ఉంది. దేవుని వాక్యం వింటున్నా, సిద్ధపడండి, ప్రార్థన చేయండి. పరిచారకులారా, ప్రార్థనతో వాక్యం సిద్ధపడండి. రాబోతే దేవునింటికి నువ్వు సహకరించాలా, సహకారిగా ఉండాలా, వాక్యం అందించే బిడ్డగా ఉండాలా. పాటలు వరముందా, పాటలు పడడానికి పాటలు నేర్చుకోండి, పెట్టుకొని. ఇప్పుడు యూట్యూబ్ అని వచ్చినాయి, పాటలు పెట్టుకొని వినండి. పాటలు విని పాటలు పాడటానికి పాటల ద్వారా ఉద్యోగం పంచబడతాం. పాటలు పాడేవారు కావచ్చు, పరిచయం చేసేవారు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేర్చుకోండి. ఐగుప్తులో ధాన్యం ఉన్నదని యాకోబు విన్నాడు. వినగానే కొడుకులు చెప్పాడు, వార్త అందింది, పంపిస్తున్నాడు ఐగుప్తుకి. ఇప్పుడు స్టోర్ చేసుకుంటే వస్తుంది. ధాన్యం ఉంది. హెబ్రోను సహవాసంలో ధాన్యం ఉంది, ఇంకా అనేక సహవాసాలు ధాన్యం ఉంది. వాక్యమైన ధనం కలిగి ఉన్నారు, పంచి పెడుతున్నారు దేవుని దాసులు ఎన్నో రీతిలుగా. ఈ దినాలు ఇరివిగా ఉంది, విస్తారమైనటువంటి పంట, విస్తారమైన వాక్యము వినబడుతుంది. ఒక దినం రాబోదు. ఈ 2024 అంతా ఎంతో విన్నారు దేవుని ఇంట్లో. 36 కీర్తన 36 దయచేసి వచ్చారు 8 చదవండి, తీసిన వాళ్ళు. 36:8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నా. వస్తే త్రాగుతావు, వస్తే సమృద్ధి అనుభవిస్తావు. రాకపోతే దొరకదు. ఏమన్నాడు? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి, ఆయన మీకు సమీపం ఉండగా వేడుకొనుడి. సరే, నిర్గమాకాండానికి వెళితే మన్నా కురిసేది. ఆ మన్నా కురుస్తున్నప్పుడు ఏం జరిగేది? 6 దినాలు మన్నా కూర్చుకోవాలి. 7వ దినం విశ్రాంతి దినము. వారు బయటికి వెళితే దొరకదు. 6వ దినమే 6 దినాలు. 6వ దినం వాళ్ళు 2 రోజులకి సరిపడా కూర్చిపెట్టుకోవాలి. అది కుళ్ళు పట్టదు, పురుగు పట్టదు, మురిగిపోదు. మరుసటి వెళ్ళి ఎదిగితే దొరకదు. అడబోయారంట ఎత్తుకోవడానికి. దొరకని కాడికి పోతే ఏం దొరికింది? బయటకు వస్తే దొరికే టైంలోనే రావాలి. నీళ్ళు వచ్చే టైంలో పంపు ఆన్ చేయాలి. పాలు వచ్చే టైంలో గేటు కొట్టగానే వెళ్ళాలి. కనుక వెళ్ళకపోతే పాలని వెళ్ళిపోతాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ప్రతిదానికి మనం తీసుకోవడానికి, అనుభవించడానికి పిల్లల లోకంలో గమనించండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుని మందిర సమృద్ధి, వాక్యం యొక్క సమృద్ధి, సహవాసం యొక్క సమృద్ధి, ప్రభుత్వండే సమృద్ధి, ప్రభు ఇచ్చే సమృద్ధిని మనం అనుభవించాలి. అనుభవించకపోతే పోగొట్టుకునే వాళ్ళు ఉన్నామా? కూర్చోపెట్టుకునే వాళ్ళు ఉన్నామా? ప్రభుని కనపరిచిన ఉన్నా, ప్రభులో బలపడే వారు ఉన్నామా? ఎలా ఉన్నాం మనం? ఒకసారి ఆలోచించుకోండి. ప్రభుల దగ్గరికి వెళ్ళక ముందు, ప్రభులు చేయవేయక ముందు దయచేసి వాక్యం ప్రభు మనం మాట్లాడుతున్నాడు. ఈ 2024 సంవత్సర ఆరంభం నుండి ఇంతవరకు తేలిక తీసుకుంటున్నామా? మందిరానికి వచ్చేది, వాక్యం వినేది, సహవాసములో ఎట్టున్నాం? విలువగా తీసుకుంటున్నామా? విలువ కడుతున్నామా? విలువ కట్టకపోతే పోగొట్టుకుంటాం. అందుకే ఏమన్నాడు? సమృద్ధి పంటను యోసేపు కూర్చిపెట్టాడు. సమృద్ధిగా వాక్యం ఇస్తున్నాడు, సమృద్ధి సహవాసం ఇచ్చాడు. మందిర సహవాసం, ప్రార్థన కూడికలు, ఆయా కూడికలు మనం పాల్గొనటానికి. మనకు బైబిల్ స్టడీ లేదు. ప్రభు చిత్తమైతే 2025 బైబిల్ స్టడీ కలిగి ఉంటాం. స్త్రీల మీటింగ్ కూడా కలిగి ఉంటాం. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థన చేయండి, పాల్గొనండి. వచ్చి ప్రభు అవకాశాలు పోగొట్టుకోవద్దు. కానీ ఇక్కడ తలం పెట్టంటే నీ మందిరం యొక్క సమృద్ధి వలన ఏముంది? వాక్యం, సహవాసం, సంతోషం. దేవుడు ఎప్పుడు తన బిడ్డల్ని ఆకలితో పంపించాడు. ఆత్మీయం కావచ్చు, భౌతికం కావచ్చు, ఎన్నడూ చెయ్యి విడిచిపెట్టాడు. దేవుడు వారిని జ్ఞాపం చేసుకుంటాడు, దేవుడు వారికి ఇస్తాడు. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాలం దేవుని వాక్య వెలుగులో ఎలా ఉన్నా? పోగొట్టుకునే వాళ్ళు ఉంటే అది విచారం. లూకాసు వార్త 15 అధ్యాయం. లూకాసు వార్త 15
దయచేసి ఒక భాగాన్ని చదువుతాం. ఇక్కడ 18 చదవండి, 18 నుండి. దాని 17 అధ్యాయము 1 నిమిషం ఉండండి. లూకాసు వార్త 15 అధ్యాయము 17 వచనం, 17 చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి ఏమయ్యాడు, చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పు అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఏముంది అక్కడ? 16 వచ్చిన ఏముంది? ఇంకో మాట 16లో, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. ఏమండి, కరువు వచ్చింది, పందులు పొట్టుకాడికి పోయాడు, పొట్టులో ఏముందని సంగతి తెలియదు. ఎందుకంటే ఆయన అనిపించినాడు కదా. ఈ లోకమంతా పొట్టు అనేది గుర్తుపెట్టుకో. ఇదంతా నీకు ఆకర్షణ కనబడుతుంది. ఇది మనకేం చూపిస్తుంది? లోకం నిన్ను మాయ చేసి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని యవన కాలంలో యవనస్తులారా జ్ఞాపకం పెట్టుకోండి. లోకమంతా పొట్టే. పొట్టుకాడిపోతే నీకు ఆకలి తీరదు, నీకు తృప్తి దొరకదు. నువ్వెన్ని చూసినా దాంట్లో ఏ జీవం లేదు, నిర్జీవము, నిష్ఫలము. కనుక ఈ తప్పని కుమారుడు, ఈ చిన్న కుమారుడు లోకానికి వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఉన్నదంతా ఖర్చు పెట్టుకున్నాడు. తండ్రి ఆస్తి అంతా కూర్చుకొని పోయాడు, ఖర్చు పెట్టుకున్నాడు, అయిపోయింది. అప్పుడే వచ్చింది ఆ దేశంలో కరువు వచ్చింది, ఇబ్బంది గురయ్యాడు, బాధకు గురయ్యాడు, ఆకలి గురయ్యాడు, వస్త్రాలు సరిగా లేవు, భోజనం సరిగా లేదు, దేహం అంతా పాడైపోయింది. ఆ దేశస్తులు ఒకటి చెంతకపోయాడు. కొంచెం భోజనం పెట్టండి, నాకు పందులు ఉన్నవి, వాటిని మేపుకొని రాపో, నీకు అన్నం పెడతా. ముందు అన్నం పెట్టలా, జ్ఞాపకం పెట్టుకో. అన్నము దొరకలా, భౌతిక ఆహారం దొరకలా, ఆకలితో అలబడిస్తున్నాడు, కడుపు కాలుతుంది. మంచి ఆహారం తిన్నవాడు, సమృద్ధిని అనుభవించినవాడు, తండ్రి సావస్ని కలిగినవాడు, ఇంట్లో అన్ని అనుభవించినవాడు దూరం అయిపోయినాక ఏంటనేది అర్థమైంది. ఇప్పుడు అనుభవం. దేవుని ఇంటికి దూరం అయితే ఏముండదు, దేవుని సంఘానికి దూరం అయితే ఏముండదు. మేము సాధిస్తాం అనుకుంటారు. ఇదిగా గొడవలు, కలవరాలు, తొందరలు, దినాలు ఎక్కడ చూసినా. ఇది కాకపోతే ఇంకోటి, పోదంపా 10 మంది పోదంపా అని వెళ్ళిపోతారు బయటికి. పోడుదారు ఏమి లేదు. నేను కురసులు ఉన్నప్పుడు ఇది జరిగింది, నా జీవితంలో జరిగింది. వాడు పెట్టిన ఇబ్బందులకు, జరిగిన పరిస్థితులకు తట్టుకోలేక వెళ్ళిపోయా. అక్కడ ఉండే ప్రజలు కూడా ఒక 40 మంది అన్నారు, రండి మేము బయటకు ఉన్నాం, వచ్చి సహాయపడండి అంటే వెళ్ళా. ఏం చెప్తున్నా, నా అనుభవం కనుక నేను చెప్తున్నది మీరు చెప్పవలసిన అవసరం ఇది. హెబ్రోన్ యొక్క బ్యానర్ నుంచి బయటకు వెళ్ళామంటే ఆ నేడు తొలగిపోద్ది. ఎవరు నాతో మాట్లాడట్లా, ఎవరు నాకు సంబంధం లేదు సరిగా. చాలామంది చాలా బాధ వేసింది, కష్టం వేసింది. ప్రజల మధ్యలో ఉన్నాను, పరిచయం చేస్తున్నాను, బాగానే ఉంది. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, ప్రభు సంధిస్తూ వచ్చాడు, ప్రభుకు లోబడ్డాను. ఎందుకు చెప్తున్నానంటే, పెద్దవాడు చేసిన తప్పుకి, పెద్దవాడు ఆలోచన లేకుండా చేసిన పొరపాటుకి అనిపించవలసి వచ్చింది. అది నేను అనిపించవలసి వచ్చింది. వెళ్ళాను. ప్రభు తర్వాత సమకూర్చున్నాడు, దేవుడు సహాయం చేసినాడు. ఇప్పుడు ఈ తప్పని కుమారునికి అనుభవం ఏంటి? సమృద్ధిలో నుండి, సంతోషంలో నుండి, సమాధానకర జీవితంలో నుండి, నెమ్మది గల వాతావరణం నుంచి బయటికి వెళ్ళిపోయి ఏమైనా సాధించాడంటే ఏమీ సాధించాల. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, రిక్తుడైనాడు, నిస్సహాయుడైనాడు. తిరిగి వస్తున్నాడు. ఆ పందులు తినే పొట్టుకాడ బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇంట్లో, అది అక్కడ రాయబడింది. ఏముంది అక్కడ? నా తండ్రి ఇంట్లో ఏముందంట, కూలి వాళ్ళకి అన్నము సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలిగా చచ్చిపోతున్నాను. కనుక ప్రియులారా, తండ్రి ఇంట్లో నీకు ఎప్పుడు ఆహారం ఉంటుంది. హెబ్రోన్లో ప్రారంభ దినాల నుంచి కూడా అంతే. అనేక కష్టాలు గుంటూ వెళ్ళారు దైవజనుడు. సువార్తకు వెళ్ళారంట సేవకులు. ఉదయం వచ్చినారు, గంజి తాగిన సందర్భాలు. ఓ సమయంలో అనలేదు, ఏదో కొంచెం ఉంది ఉప్మా, ఉదయం చేసి. ఇంకెంతమంది రాలేదు, ఇంకా సేవకులు రాలా, ఆలస్యంగా వస్తున్నారు. ఆడికి పోయేది, ఇంత వేసుకునేది, ఇది తినేది, నా సహోదరుడు వస్తాడు అని చెప్పి మళ్ళీ ఆ సౌడుకి అది ఎత్తిపెట్టేది.
అది తల్లి మనసు. తల్లి కడుపు కాల్చుకున్న బిడ్డలకు పెడుతుంది. రాల పెద్దోడు రాల, రెండోడు రాల, వండింది అది అంత ఇంత పెట్టి